ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులందరికీ కొత్త రూల్ నో వర్క్ నో పే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నో వర్క్ నో పే అనే రూల్ అయితే తీసుకొచ్చింది. ఎక్కడ ఏమిటి అని చూస్తే మణిపూర్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆ రూల్ అమలు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏ కారణం చేతైనా ఆఫీస్కి రానట్లయితే గనక హాజరు కానట్లుగా రిజిస్టర్లో వేసేసి ఆ రోజు వేతనాన్ని జీతం నుంచి కట్ చేస్తామంటే ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు నో వర్క్ నో పే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు శాతం గణనీయంగా పడిపోతుందని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం అధికారులను డిప్యూటీ కమిషనర్లు, లైన్ డిపార్ట్మెంట్లు, అలాగే ఫీల్డ్ లెవెల్ కార్యాలయాలకు అటాచ్ చేస్తామని మణిపూర్ సీఎస్ వినీత్ జోషి ప్రకటించారు. అక్కడి నుంచి అధికారులు విధులు నిర్వహించుకోవచ్చని సూచించారు. అటాచ్ చేసిన అధికారులు సంబంధిత కార్యాలయాలకు వెళ్లడం లేదని, విధులకు హాజరు కావడం లేదని తెలిసిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సో ఇక మణిపూర్ అయితే కనుక ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. వర్క్ చేయకుండా అంటే ఆ రోజు ఆఫీస్కి రానట్లు అయితే కనుక ఆ రోజు ఇక జీతం అయితే కట్ చేసేస్తారు. నో పే నో వర్క్ అనే కొత్త నిబంధనలు అయితే మణిపూర్ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అయితే ఈ నిబంధన తీసుకొచ్చింది.